హిందూ ధర్మ పరిషత్ సహకారంతో తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం చివరి సోమవారం 25న తిరుపతి రామచంద్ర పుష్కరిణి వద్ద కార్తీక కోటి దీప మహోత్సవాన్ని చేపడుతున్నట్లుగా సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 9 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం కోటి దీప మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడు కూడా కోటి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు వైఎస్ బాబు, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, కోశాధికారి ప్రసాదరావు, బుజ్జిబాబు నాయుడు, సుబ్రహ్మణ్యం, శాంతాబాని, మేరీజాయ్, అనసూయ, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. గత 9 సంవత్సరాల నుంచి తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి దగ్గర కోటి దీప మహోత్సవం చేస్తున్నాము తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా. ఇప్పుడు ఇది 10వ సంవత్సరం. ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10వ సంవత్సరంలో కూడా తిరుపతి ఫిలిం సొసైటీ లోక కళ్యాణార్థం కోటి దీప మహోత్సవం నిర్వహిస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా రావచ్చు, కానీ పాసులున్న వారు మాత్రమే అలౌ చేస్తున్నాం. ఏమంటే పాసులున్న వాళ్ళకి వరకు సీట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పాసులు రెడీ చేసి వచ్చిన వాళ్ళకి పాసులు ఇచ్చి మనం ఒక పాసులో ఇద్దరిని అరేంజ్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, ముందుగా ఎవరైతే ఈ కోటి మహోత్సవంలో వచ్చి కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఆయురారు ఐశ్వర్యాలు, సకల శుభాలు, మంచి భవిష్యత్తు కలుగుతుంది. ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలన్నీ జయప్రదం అవుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా వచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. తిరుపతి ఫిలిం సొసైటీ 352వ కార్యక్రమం కింద ఈ నెల 25వ తారీఖున కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక కోటి దీప మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాలు నిర్వహించి ఇది 10వ సంవత్సరం. ఎటువంటి అడ్డంకులు లేకుండా శివుడి అనుజ్ఞతో అన్నీ సక్రమంగా జరుగుతూ వచ్చినాయి. సో ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పాసులు కూడా ఉచితంగా అందజేస్తున్నాము, ఎటువంటి ఛార్జ్ చేయకుండా. వచ్చిన వాళ్ళందరికీ కూడా దీపాలన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి అన్నీ ఉచితంగా పూజా సామాగ్రిని అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాయలసీమలోనే ప్రప్రదంగా కోటి దీపోత్సవ మహోత్సవాన్ని టీటీడీ వారి సహకారంతో నిర్వహిస్తూ 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ముఖ్యంగా తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులకి, అలాగే శివకేశవులకి ప్రీతిపాత్రమైన భక్తులందరికీ కూడా తిరుపతి ఫిలిం సొసైటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. అయితే ఈ కార్తీక మాసంలో మరి శివునికి, విష్ణువుకి ఇద్దరికి కూడా చాలా ప్రీతిపాత్రమైన మాసము. లాస్ట్ సోమవారం రామచంద్ర పుష్కరిణిలో ఉదయం 10 గంటల కాడి నుంచి కూడా కార్యక్రమాలు మొదలవుతాయి. 10 గంటలకి పుష్పాలంకరణలో మొదలయ్యి సాయంత్రం మరి 7:40 జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అంటే కోటి దీపోత్సవం మొదలవుతుంది. అయితే భక్తులందరికీ కూడా మేము మనవి చేసేది ఒకటే, సాంప్రదాయ దుస్తులతో వచ్చి, అలాగే పైన వేద పండితులు, అలాగే మనకి తిరుపతిలోని ప్రముఖుల్ని ఆహ్వానించడమైంది. మరి ఆ టైం ప్రకారం అభిషేకాలు జరిగిన తర్వాత కోటి దీపోత్సవం ముహూర్తం ఎప్పుడైతే మేము ప్రారంభిస్తామో అప్పుడు మాత్రమే దీపాలు వెలిగించాలని వచ్చే వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఏదో దీపం ఉందని వెలిగించేస్తున్నారు, కానీ ఒక టైం అంటూ ఉంది. ఆ గడిలో మాత్రమే వెలిగించగలిగితే పుణ్యం వస్తుందనేది వేద పండితులు చెప్పటం వల్ల 7:40 నిమిషాల్లోపు ఉన్నాం. అయితే ముఖ్యంగా పాసులన్నీ కూడా అందజేస్తున్నాం. ఆ పాసులు ఉన్నంత మనకే పరిమితంగా చేస్తూ ఉంటాం. దానికి మా దానిలో ఉన్న నెంబర్స్ కూడా ఇచ్చాము. చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారిది, అలాగే మరి వైఎస్ ప్రెసిడెంట్ గారిది, అలాగే సెక్రటరీ సిఆర్కే శేషగిరిరావు నాది. మా కార్యాలయం రెడ్డి కాలనీ ఉంది, అక్కడ నుండి పాసులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.